ఇటీవల వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడటం సర్వసాధారణమైపోయింది. పులులు, చిరుతలు, ఏనుగులు గ్రామాల్లోకి చొరబడి పశువులను బలి తీసుకున్న ఎన్నో ఘటనలు ప్రతిరోజు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ పెద్ద కొండ చిలువ రోడ్డు దాటుతూ వాహనదారులను కంగారెత్తించింది. అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఆ భారీ కొండ చెలువను చూసి వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎక్కడి వాహనాలు అక్కడే ఆపివేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. శంకరపట్నం మండల కేంద్రంలోని హైస్కూల్ సమీపంలో భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. హైస్కూల్ పక్కనే పంట పొలాలు ఉండటంతో ఆహారం కోసం పొలాల్లోకి వచ్చిన కొండ చిలువ రాత్రివేళ రోడ్డు దాటుతూ వాహనదారుల కంటపడింది. రోడ్డు దాటుతున్న ఆ కొండ చిలువను వాహనదారులు తమ మొబైల్స్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సుమారు 12 అడుగుల పొడవున్న ఆ కొండ చిలువ పంట పొలాల నుంచి అడవిలోకి వెళ్లే క్రమంలో రోడ్డుపైకొచ్చింది. రోడ్డుపైన వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా కొండ చెలువను చూసి షాక్ అయ్యారు. రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిపివేశారు. కొండ చెలువ రోడ్డు దాటే వరకు అలాగే వేచి ఉన్నారు. సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొండ చిలువ అడవుల్లోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొండ చిలువ సంచారంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పనులు చేసుకునే తమపై అటాక్ చేసే ప్రమాదం ఉందంటున్నారు. పశువులు, మేకలు, గొర్రెల్ని పొలాల వద్ద ఉంచటం లేదు. అటవీ అధికారులు చొరవ తీసుకుని కొండ చెలువను బంధించాలని కోరుతున్నారు స్థానిక రైతులు. పంట పొలాలకు వెళ్లే రైతులు, పొలాల పక్కనే నివాసాలు కలిగిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.